అధికారాన్ని అడ్డు పెట్టుకొని, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పరిస్థితులున్నాయో, కొన్ని వ్యవహారాలున్నాయో మనం చూస్తూ ఉన్నాం. చివరికి భారతి సిమెంట్స్ లాంటి అంత పెద్ద కంపెనీ కూడా తన కార్యకలాపాలను కొనసాగించుకోలేక ఎందుకని కొనసాగించుకోలేకపోతున్నారు? వాళ్ళెవరికో థర్డ్ పార్టీ మ్యాన్ పవర్ సప్లై చేసే వాళ్ళకు అవుట్‌సోర్సింగ్ కింద కొందరిని ఇవ్వమని అడిగితే, అట్లా ఇచ్చిన ఓ 10 మందిలో ప్రవర్తన బాగోలేదు. సో, వాళ్ళు మాకొద్దు వేరే వాళ్ళని పంపియండి అని చెప్పి ఆ థర్డ్ పార్టీ మ్యాన్ పవర్ సప్లై చేసిన వాళ్ళని అడగడం. ఆ కన్సల్టెంట్ సంస్థ ఆ 10 మందిని తీసేయడం. ఇప్పుడు ఆ 10 మంది ఇక్కడికొచ్చి ఆందోళన పేరుతో 10 మంది లేదు, పడగోసి లేదు. దాని వెనకాల పూర్తిగా అధికార పార్టీ కుట్రలున్నాయి. అధికార పార్టీ నేతలు భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు ఆపేయాలని చెప్పి కుట్రలు పన్నుతూ ఉన్నారన్నది ఆ సంస్థ యజమాని చెబుతున్నమాట. ఆయన 10 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు ఆపేసి లోపలిపై జీఎం మీద దాడి చేసేంత పరిస్థితి ఉంటదా? అలా ఉంటే సిస్టమ్ ఊరుకుంటదా? ప్రభుత్వం పాత్ర లేకపోతే ఏదో చెబుతారు. పోనీయండి ఈ మొత్తం ఎపిసోడ్ మీద భారతీ సిమెంట్స్ హైకోర్టుకెళ్తే అక్కడ ఇప్పటికి 2 సార్లు విచారణ జరిగింది. తాజాగా జరిగిన విచారణలో అసలు మా కార్యకలాపాలు ఆగిపోయాయి. లైమ్‌స్టోన్ మైనింగ్ నుంచి వెహికల్లు బయటకొచ్చే పరిస్థితి లేదు. అక్కడ మైనింగ్ జరగకుండా మైనింగ్ వెహికల్ బయటకు రాకుండా సిమెంట్ ఉత్పత్తి జరగదు. ఇప్పటికే కొన్ని యూనిట్లు మూసేసుకుంటూ ఉన్నాం. తక్షణం అక్కడ ట్రాక్టర్లు అడ్డుపెట్టిన వాళ్ళను, రాత్రి పగలు అక్కడ తిష్ట వేసిన వాళ్ళను ఖాళీ చేయించండి. చూడు ఒక కంపెనీ కార్యకలాపాలని కొన్ని వేల మంది పనిచేసే కంపెనీ కార్యకలాపాలను ఏ విధంగా అడ్డుకుంటున్నారో చూడండి. అండ్ మేము నిర్మించిన క్వార్టర్స్‌లో 350 మంది నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళు రావాలి అన్న వాళ్ళు రాకపోకలుగా వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి మరోసారి భారతీ సిమెంట్స్ హైకోర్టులో వాదనలు వినిపిస్తే కొంచెం ఉమామహేశ్వరరావు గారి బెంచ్ ముందు అటువైపు ప్రభుత్వ న్యాయవాది లేదు భారతీ సిమెంట్స్లో అన్నీ సక్రమంగానే జరుగుతూ ఉన్నాయి, అక్కడేమి ఇబ్బందులు లేరు అని ప్రభుత్వ న్యాయవాది అన్నారట. దానికి కౌంటర్గా భారతీ సిమెంట్స్ న్యాయవాది ఏమి ఇబ్బంది లేకుండా మాకేం పని పాట లేక హైకోర్టుకు వచ్చామా ఇన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి, మేమెందుకు హైకోర్టు దగ్గరకు వచ్చి ఆర్డర్స్ కోరుతాం అని చెప్పి అనే క్రమంలో వీరారెడ్డి అని చెప్పి ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేటు ఎంటర్ అయ్యారు. ట్విస్ట్ ఎంటర్ అయ్యి ఆ 10 మంది తొలగింపబడిన అవుట్‌సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు కదా కార్మికులు, ఆ 10 మంది తరపున మేము కూడా ఇందులో ఇంప్లీడ్ అవుతాం, ఆ 10 మంది తరపున మేము కూడా ఇంప్లీడ్ అవుతాం, మా వాదన కూడా వినండి అని చెప్పి ఆ సీనియర్ న్యాయవాది ఎంటర్ అయ్యారట. సో భారతీ సిమెంట్స్ తరపున న్యాయవాది ఆశ్చర్యపోయారట. ఇప్పుడు చూడండి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో. 10 మంది అవుట్‌సోర్సింగ్ కార్మికులు ఏకంగా వీరారెడ్డి లాంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకొని వాదనలు వినిపిస్తూ ఉన్నారా? వీళ్ళకేం అవసరం, వాళ్ళకేం సంబంధం, అసలు వాళ్ళకు భారతీ సిమెంట్స్కు సంబంధం ఏంటి, వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటువంటి వీళ్ళు మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించేది ఏంటి, ఇంత పెద్ద న్యాయవాదిని వాళ్ళు పెట్టుకోగలుగుతారా, దీని వెనక కుట్రలు కనిపించడం లేదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాదన వినిపిస్తే ఓవరాల్గా హైకోర్టు అయితే దీని మీద తగిన ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి అయితే అన్నారు. ఇప్పటికి మరి ఆ తగిన ఉత్తర్వులు దేని బేస్డ్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అన్న విషయం అయితే ఆ తర్వాత చూడాలి. దీని మీద తగిన ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పారు. మరి ఏం ఉత్తర్వులు ఇస్తారు అని భారతీ సిమెంట్స్కి రోజుకు 5 కోట్ల రూపాయలు నష్టం అని చెప్పి హైకోర్టుకు చెప్పారు వాళ్ళు. చూడండి ప్రభుత్వాలు వ్యవస్థను అడ్డుపెట్టి భారతీ సిమెంట్స్ లాంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వస్తే రేపు ప్రభుత్వాలు మారితే అప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇదే పంత కొనసాగించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరూ వ్యాపారం చేయక్కర్లే. రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు ఎంత చట్టబద్ధ వ్యాపారమైన ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఊరికే నడుపుతారా? అటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వస్తే రేపు ఎవరు కనుక ఇంకా వ్యాపారం చేసే పరిస్థితులు ఏముంటాయి?
అధికారం ఒకవేళ మారితే మారిన వాళ్ళు ఇదే పంతా కొనసాగిస్తే.